హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్మోహన్. చాలామంది నన్ను రామ్మోహన్ అంటారు. మాది ఏలూరు డిస్టిక్ సార్. హైబ్రిడ్ 5.1 ప్రోలాజిక్ బోర్డ్ ఇవాళ టాపిక్ డ్యూయల్ పవర్ సప్లై 24 volts డైరెక్ట్గా మన ప్రియామ్ బోర్డు మీద రన్ అవుతుంది. ఎటువంటి ట్రాన్స్ఫర్ అవసరం లేదు. ప్రియామ్ బోర్డు కనెక్షన్స్ ఇస్తాం కదా, 24/0/24 కానీ 20/20 ట్రాన్స్ఫారం కానీ యూస్ చేసినప్పుడు డైరెక్ట్గా మనం ఎక్కడైతే మాస్ఫెట్ బోర్డు కానీ ఎస్టీకే బోర్డు కానీ పవర్ సప్లై ఇచ్చేస్తాం ఆ ప్లేస్లో ఇచ్చేయచ్చు. ఎస్ఎండి టైప్ అండి ఇది, ప్రోలాజిక్ బోర్డు. సూపర్ క్వాలిటీ సార్ ఇది. నేను జెమ్టెక్ మదర్ బోర్డు 5.1 డైరెక్ట్ బోర్డు ఉంటుంది కదా, ఆ మదర్ బోర్డు వాడాను నేను. ప్లస్ 5.1 ప్రోలాజిక్ బోర్డు సార్ ఇది. ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంది. దీనికి వచ్చేసరికి మన ఆప్షన్స్ వచ్చి ఇన్ అనే ఆప్షన్ వస్తుంది. మదర్ బోర్డ్ సెక్షన్ ఇక్కడ ఇచ్చుకోవాలి. అవుట్ అనే ఆప్షన్ డైరెక్ట్గా మాస్టర్ కంట్రోల్ ఉంటుంది కదా, మాస్టర్ కంట్రోల్ దగ్గర ఇది గ్రిడ్స్ సార్. మొత్తం ఇది 6 గ్రిడ్స్ వస్తాయి, ఒక గ్రౌండ్, మొత్తం 7 టోటల్. ఈ ప్లేస్లో వచ్చేసరికి బేసు ట్రబుల్ అనేది ఆప్షను. ఇది వచ్చేసరికి మన ప్రీసెట్స్ అనేది గెయిన్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటనేది మన పొజిషన్స్ బట్టి, వాడే స్పీకర్స్ని బట్టి గెయిన్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను ఇది JBL 1300 వాటికి యూస్ చేశాను. బేస్ అనేది ఎక్సలెంట్ క్వాలిటీ అండి. ఇది మొత్తం SMD అండి. అంటే మనకి SMD వాడటం వల్ల ఏంటంటే, SMD ప్రోలాజిక్ బోర్డ్స్ కానీ SMD బోర్డ్స్ వాడటం వల్ల ఏంటంటే యూజ్ క్వాలిటీ అనేది బాగా నీట్గా వస్తుందండి. అంటే రెసిస్టెన్స్ కానీ ఇంకా వేరే కానీ ఏదైనా వాడితే ఏమవుతుందంటే కొద్దిగా డిస్టర్బెన్స్లు, గెయిన్స్ అనేవి ఓవర్ కావటం ఇలాంటివి జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఈ SMD టైపు బోర్డ్స్ వాడటం వల్ల మనకి ఎక్సలెంట్ క్వాలిటీ అనేది అసలు చూసే పని ఉండదండి. నేను ఇది ఫిట్ చేసేటప్పుడు వీడియో చేయొచ్చు, కానీ ప్రతి వీడియో కూడా 30-40 minutes పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఇక్కడ పవర్ సప్లై మా ఏరియాలో కొద్దిగా పవర్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. దానివల్ల వర్క్ అనేది కొద్దిగా స్లోగా అవుతుందండి. అందుగురించి డైరెక్ట్ మీకు వీడియో చేయట్లేదు. నేను ఇదంతా ఓకే అయిన తర్వాత డైరెక్ట్ యాంప్ అనేది ఫోటో కానీ వీడియో కానీ పెడతాను. సరే, ఫోటో అనేది అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో అనేది షేర్ చేస్తాను. మీరు కూడా అవకాశం ఉంటే వాడండి. మీ నేమ్ వచ్చేసరికి ఇదిగో చూడండి, నేను జెమ్టెక్ హైబ్రిడ్ 5.1 ప్రోలాజిక్ బోర్డ్ అండి. నేను శక్తి వాడాను, వసంత్ వాడాను, ఇంకోటి బాసన్ కంపెనీ వాడు. ఫస్ట్ స్టార్టింగ్లో బాసన్ కంపెనీ కూడా వాడాము. కానీ వీటన్నిటి మీద మట్టుగా క్వాలిటీ అనేది థండర్ అండి. అంటే థండర్ అంటే బాగా హెవీగా వస్తుంది సబ్ అనేది. మేము JBL ఎక్కువ వాడతామండి. హై కంపెనీ 12 ఇంచ్ ఎక్కువ వాడతాం. 12-10 మనం వేసుకునే మాస్ఫెట్ బట్టి కుమార్ బోర్డ్స్ కానీ, శక్తి బోర్డ్స్ కానీ, మోనో బోర్డ్స్ కానీ వేసుకునే దాన్ని బట్టి ఈ ప్రోలాజిక్ బోర్డ్ అనేది అవుట్పుట్ అనేది పెరుగుతుంది. అంటే ఇది వేసినంత మాత్రాన ఉండదండి. ప్రియామ్ బోర్డు కూడా అలాగే ఉండాలి. నెక్స్ట్ మనం వేసే ట్రాన్స్ఫారం కూడా మినిమం 24/0/24 వేసుకుంటే, 12 ఇంచ్ వేసుకుంటేనే సబ్ అనేది బేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామంది 10 ఇంచ్ వేస్తారు. 10 ఇంచ్ అనేది స్మాల్ రూమ్స్కి సరిపోద్ది తప్ప, 10x10 ఆ సైజ్ జరిగేది తప్ప, 12 ఇంచ్ అనేది మినిమం 30x30 కొద్దిగా హాల్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి మినిమం 12 ఇంచే వాడతాం. అయితే మేము ఎక్కువ 12 ఇంచీలు వేస్తామండి. 10 అనేది మా ఏరియాలో అంతగా మోటివేట్ అవ్వవు. ఇంకో విషయం అంటే అంత ఇంట్రెస్ట్గా ఉండదు ఇక్కడ కస్టమర్స్కి. వాడచ్చు, 10 కూడా వాడచ్చు. కస్టమర్ ఏంటంటే నాకు సరిపోద్ది అని అంటే వాడచ్చండి. ఈ ఓఫర్కైనా కూడా ఈ బోర్డు అనేది సూపర్గా ఉందండి. క్వాలిటీ అనేది వీలుంటే మీ ఒకసారి టెక్నీషియన్స్ కానీ అప్కమింగ్ టెక్నీషియన్స్ కానీ ఒకసారి యూస్ చేయండి. లేదంటే నేను యూస్ చేసే వీడియో కూడా మీకు ఎలా ఫిట్టింగ్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలనేది వీడియో కూడా నేను పంపిస్తాను, షేర్ చేస్తాను. మీకు ఈ బోర్డ్స్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్లో వాట్సాప్ చేయండి. ఎనీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను ఎనీ టైము. కొద్దిగా ఫ్రీ టైం అంటే నాకు వర్క్ కూడా బిజీగా ఉంటుంది. చాలా వర్క్ చేస్తాము. ఈ 5.1లో ఆడియో సెట్స్, ఇంకా అదర్వైజ్ వర్క్స్, ఇన్వర్టర్స్, ఇలాంటివన్నీ కూడా చేస్తాం మేము. కొద్దిగా బిజీగా ఉంటే మట్టుగా మీకు ఇమ్మీడియట్లీగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. నేను ఫ్రీ టైంలో మటుగా మీకు 100% మీకు నేను ఆన్సర్ ఇవ్వడానికి చూస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.